నికి భారతరత్న ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం బీజేపీ సహ వ్యవస్థాపకుల్లో అద్వానీ వ్యవహరించారు. సీనియర్ నేతకు దేశ అత్యున్నత పురస్కారం లభించడంపై ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. దేశ నిర్మాణంలో అద్వానీ కీలక పాత్ర పోషించారని మోదీ ప్రశంసించారు. దివంగత ప్రధాని భారతరత్న వాజ్పేయి హయాంలో లాల్ కృష్ణ అద్వానీ ఉప ప్రధానిగా సేవలందించారు. నవంబర్ 8, 1927లో లాల్ కృష్ణ అద్వానీ కరాచీలో జన్మించారు. 2002, 2004 వరకు భారతదేశ 7వ ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు. 1941లో 14 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్లో చేరి సేవలందించారు. 1989లో తొలిసారిగా లోక్సభకు ఎన్నికల్లో పాల్గొన్నారు. 2015లో పద్మ విభూషణ్ పురస్కారంను అందుకున్నారు అద్వానీ. అద్వానీని భారతరత్న పురస్కారంతో గౌరవించనున్నామని ఆయనతో ఫోన్లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారన్నారు మోదీ. ఈ తరంలో అత్యంత రాజనీతిజ్ఞుల్లో అద్వానీ ఒకరున్నారు. దేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు ప్రధాని. పార్లమెంటులో ఆయన అనుభవం మనకు ఎన్నటికీ ఆదర్శప్రాయమన్నారు. అద్వానీజీ సుదీర్ఘ రాజకీయ జీవితం నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చన్నారు. జాతి ఐక్యత, సంస్కృతి పునరుజ్జీవనాన్ని పెంపొందించే దిశగా ఆయన కృషి చేశారన్నారు. అద్వానీకి భారతరత్న పురస్కారం దక్కడం సంతోషంగా ఉందన్నారు. ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం రావడం, ఆయన నుంచి నేర్చుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు ప్రధాని మోదీ.